బాబుగారి 7 నెలల పాలన గురించి ఒకసారి అంటే దేశం ఏం చెప్తుంది అన్నది ఇప్పుడు చూసే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి ఆయన గారి హామీలు, ప్రవచనాలు, ఆనిముత్యాలు ఎట్లా ఉంటాయో తెలిసిందే కదా. ప్రచారంలో భాగంగా సంపద సృష్టిస్తాం తమ్ముళ్ళు, 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తాం, అభివృద్ధిని ఆస్ట్రేలియా, జర్మనీ రేంజ్లో అడ్వాన్స్డ్ డెవలప్డ్ కంట్రీస్ లాగా మారుస్తాం అని చెప్తారు కదా. ఇప్పుడు తీరా ఏమైందంటే రీసెంట్గా అంటే జిఎస్టీ వసూళ్లకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన దాంట్లో కొన్ని అబ్బురపరిచే నిజాలు వెలుగులోకి వచ్చినాయి అనమాట. డిసెంబర్లో వసూలైన మొత్తం 132,589 కోట్లు అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? -6%. అంటే జగన్ హయాంలో 3,545 కోట్లు వసూలైతే ఈ బాబుగారి ది గ్రేట్ సంపద సృష్టి విజనరీ పాలనలో 3,315%, 15 కోట్లు వసూలైనాయి. అంటే గతంతో పోలిస్తే ఈ నెల జిఎస్టీ వసూలు 6% తగ్గినాయని చెప్పి ఈ నివేదిక చెప్తా ఉందన్నమాట.